నా పేరు ప్రిషా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు విజ్ఞప్తులు అందజేశారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో కలిసి సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ని కలిసి వారి గ్రామాలలో కాల ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బతికే ఉంటారని, వైసీపీ పార్టీ కార్యకర్తకు ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ఆర్ పేద ప్రజల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. వైసీపీ పార్టీ నియోజకవర్గంలో ప్రతిష్టగా ఉందని, కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యామిని, నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, బత్తిని విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శుభాన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పేదలకి కార్పొరేట్ వైద్యం అందక ఏదైనా ఇబ్బందులైనటువంటి గుండె ఆపరేషన్లు కానీ ఏమైనా దీర్ఘకాలిక సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వస్తే అవి ఇంకా అలాగే వాళ్ళు కృషించిపోయేవాళ్ళు. అలా కాకుండా ప్రభుత్వం ఆదరించి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత గొప్పగా ఆదుకునిందో అట్లాంటి పథకం గొప్పదే కదా, మరి కంటిన్యూ చేయొచ్చు కదా. అది లేకుండా దానికి తూట్లు పొడి చేస్తున్నారు. అదే రకంగా వైద్య రంగంలో
అదే రకంగా విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ గొప్పగా లక్షలాది మంది ఈరోజు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే పేద బడుగు బలహీన వర్గాలకి పేదలకి అగ్రవర్ణాల్లో ఉండే కూడా పేదలకు కూడా సహాయం చేసి వాళ్ళందరూ మరి డిగ్రీలు పుచ్చుకొని ఈరోజు విదేశాల్లో పనిచేస్తున్నారంటే దానికి నాటి పెరిగినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా రైతుల గురించి ఆలోచించి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పని రైతులకి మరి గొప్పగా ఆలోచించి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఈరోజు దానికి తూట్లు పొడుస్తూ మీటర్లు బిగించి ఏదో చేయాలని సతాంగం చేయాలని ఆలోచిస్తున్నాను. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఎంత గొప్పగా ఎదిగిపోయిన రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ ఫలాలు అనేటివి గొప్పగా ఇచ్చారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ మాయ మాటలకో లేదా ఇంకేదేదో ఈవీఎంలు పొరపాటు ఏదో కానీ మార్పు అయితే జరిగింది. ఆ మార్పులో భాగంగా అవకాశం వచ్చింది. ఇచ్చాపురం నుంచి తడదాకా మార్పు వచ్చింది, అంతేగాని గూడూరులోనే మార్పు రాలేదు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, నిన్న ఒక బాధాకరమైన విషయం పీఎన్ పార్టీ అని దానికి ఎమ్మెల్యే గారు మాట్లాడారు. బాధేసింది. పార్టీ బతికుంటేనే కదా ఆ రోజు నీకు అవకాశం ఇచ్చింది. నువ్వు ఒక ఎమ్మెల్యే అయితేనే కదా చంద్రబాబు గారు నిన్న మళ్ళీ ముద్దాడింది. అంతకుముందు ఎప్పుడైనా ముద్దాడా? నువ్వు వైఎస్ఆర్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ముద్దు పెట్టుకున్నాను. దానికి నాంది ఎవరు? వైఎస్ఆర్ పార్టీ. అట్లాంటి పార్టీనే మరి చనిపోవాలని కోరుకుంటూ మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. నీ మాటలు అందరూ మాయ మాటలు, నీది చంద్రబాబు గారి మాయ మాటలు నమ్మారు. నువ్వు క్లాక్ టవర్ దగ్గర కట్ట మట్టి కూడా అన్యాయంగా ఎత్తనీనని మాట్లాడావు. ఈరోజు తెలుసు ఎక్కడ వెళ్ళినా ఎట్లా దోచుకుంటున్నారో, ఏ రకమైన వాతావరణం తీసుకొచ్చి గూడూరుని మరి లోకల్ అని చెప్పావు. ఈరోజు ఎవరు పరిపాలిస్తున్నారు? నాన్ లోకల్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఎక్కడో తెలంగాణ వాళ్ళు తీసుకొని వచ్చి గవర్నర్ గిరించి గూడూరుకి వాళ్ళతో మెయింటైన్ చేపిస్తున్నారు. ఇంకొక ఆయన ఒక షాడో ఎమ్మెల్యే తయారైనాడు. కమిషన్లంతా దండిపెట్టి ఈ రకమైన వాతావరణం 2-3 నెలల్లోనే వాతావరణం గూడూరులో ఏ రకంగా ఉందో తెలిసిపోతుంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, క్రేజ్ ఉండే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పి పట్టకుండా ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది నిమిషాల్లో పోగవుతున్నారు. అట్లాంటి నీరాజం పార్టీ మాది వైఎస్ఆర్ పార్టీ. మార్పులు సహజం, రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం సహజం. అంత తలబిరుసుగా మాట్లాడడం, ఆదరించిన పార్టీని ఈరోజు ఇంత భవిష్యత్తును అనుభవిస్తున్నాడు. దానికి బేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోయి ఆ పార్టీని చనిపోయినావు అని చచ్చిపోయిన పార్టీ అని మాట్లాడడం చాలా బాధాకరం అని కూడా నేను మనవి చేస్తున్నాను. మీకు ఒక అవకాశం ఇవ్వాలి. గెలిచారు, ఒక 3 నెలలు 6 నెలలు అవకాశం ఇచ్చి చూస్తామని అనుకున్నాం. కానీ మీ ఆగడాలు చూస్తే 3 నెలల్లోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. చట్టం అనేది అందరికీ చుట్టం కాదు. చట్టం అనేది అందరి కోసం చేస్తారు. మేము ఈ సందర్భంగా మా కార్యకర్తలు అందరూ కూడా దురదృష్టకరమైన రోజు రకంగా చెప్పాలంటే, ఎందుకంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత, ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో దూసుకుపోతూ మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఆ రోజు ఏదో ప్రమాదవశత్తు అతను చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. అయినా ఆయనకి అండగా, ఆయనకి గుర్తుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలని అందించినటువంటి మహా వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారు ఈ 5 ఏళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉండారు. అటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, గత మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ విధంగా ఉందనేది. ఎంతోమంది ఎన్నో రకాలుగా రెడ్డి గారి 15వ వర్ధంతి పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసన మండలి సభ్యులు మేరకు మురళన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పినట్టు రాజన్న రాజ్యం మనం చూసాం. రాజన్న పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా సేవ చేశారో మన
మనందరికీ కూడా గుర్తుంది. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, కొన్ని కారణాల వల్ల దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ప్రతి ఒక్కరు నిలబడి ఈ రోజుకి కూడా ఆయనకి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో ఒక మహా మనిషి మరణించిన దినం. ఇది మాటల్లో చెప్పి శాంతపరుచుకునేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారి యొక్క క్షేమం, అదేవిధంగా దానితో పాటు అందరి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణం అన్ని వర్గాల ప్రజలకి ఒక దుర్దినం. వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించినటువంటి విధంగా ప్రతి ఇంట్లో బాధపడటం జరిగింది. ఈనాటికి బాధపడుతూనే ఉండటం జరుగుతుంది. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపి ఆయన యొక్క జీవితం ఒక చరిత్రాత్మకమైనటువంటి జీవితం. ఆయన నేను 60 ఏళ్ళు తర్వాత ఎవరు రాజకీయాల్లో ఉండకూడదు, నేను ఉండను అని చెప్పి ఆయన దేవుడి ద్వారా నిష్క్రమణ పొందినటువంటి మహానుభావుడు. వర్ధంతి అంటే ఒక రకమైన మనసులో బాధ. అంతటి మహానయుడిని మళ్ళీ మనం చూడటం జరగదు. ఆయన కాలంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూడా కొనసాగించడంలో ఏ గవర్నమెంట్ వచ్చినా పోటీ పడాల్సి ఉంది. ఆయన చూపిన మార్గం ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉచిత విద్యుత్, ఈ 3 ఆయన మనసులో నుంచి బయటకు వచ్చి ఈరోజు కొన్ని లక్షల కుటుంబాలు ఆయన యొక్క ఆయన స్మరించుకునే పరిస్థితి ఉంది ఈరోజు. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే రియల్ లీడర్స్. రాజశేఖర రెడ్డి గారు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలను పెట్టి ఎంతో చేయడం జరిగింది. మరి ఆ రోజు చనిపోయిన రోజు మా ఊర్లోనే SBQ స్టీల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వస్తూ వారు దుర్మరణం పాలైనారు. ఆ జ్ఞాపకాలు ఈ రోజుకి కూడా మర్చిపోలేకున్నాం. మరి అటువంటి మహానేతకు ఈరోజు మనందరం ఘనంగా నివాళులర్పించుకుని అదే రాజశేఖర రెడ్డి చూపిన బాటలో ఈరోజు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఈ కష్టకాలంలో అండదండలుగా ఉండి మరి వైఎస్ఆర్సీపీని మనం మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేదానికి ఈరోజు జరుగుతున్న ఈ 3 నెలల్లోనే జరుగుతున్న ఈ దౌర్జన్యాలన్నింటినీ కూడా మనం ముక్త కంఠంతో ఎదుర్కొని మన కార్యకర్తలకి అన్ని కష్టనష్టాలకు మనం అండగా ఉండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన కార్యకర్తలకు కూడా అందే విధంగా మనం అందరం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి 15 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే ఆయన చేసినటువంటి అన్న చెప్పినట్టు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజు వరకు ప్రతి ఒక్కరూ మదిలోనూ ఉంటున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ పేదలకి ఈరోజు లక్షలు, 10 లక్షలు కానివ్వండి, 20 లక్షలు కానీ ఎంతో అందించినటువంటి చేయూతనిచ్చింది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్లో పేద విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి పెద్ద ఉద్యోగాల్లో ఉంటున్నారు ఈరోజు సాఫ్ట్వేర్లో. అలాగే రైతుకి చేసినటువంటి మొత్తం ఇవి పంట రుణాలు మాఫీ, మహిళలకు అన్ని రంగాల వాళ్ళకి ఆయన చెప్పకుండానే చేశాడు. అలాంటి వ్యక్తిని మర్చిపోలేము ఈరోజు కూడా. అన్న చెప్పినట్టు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా రియల్ హీరోలు. ఎవరు కూడా, మేము కూడా 13 సంవత్సరాల నుంచి ఈరోజు మనం మన ప్రీతమ నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి అనే ఒక కార్యక్రమాన్ని జరుపుకోవడం కూడా చాలా బాధగా ఉంది. దానికి కారణం మనం
గతంలో రామరాజ్యాన్ని అయితే చూడలేదు, కానీ రాజన్న రాజ్యాన్ని అయితే చూసాము. ఆ రాజన్న రాజ్యమే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు ఈరోజు కూడా విద్య, వైద్యం అనేది ఎంత పేద మధ్య తరగతి ఎంత దగ్గరైందో అది మన రాజశేఖర రెడ్డి గారి కృషి ఫలితమని చెప్పి చెప్పుకోతగ్గదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలని టచ్ చేయడానికి కూడా సాహసం చేయలేనటువంటి పథకాలవి. సుపరిపాలన అనేది మనకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి హయాంలోనే మనం ఆ సుపరిపాలన చూడడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. తిరుపతి జిల్లా గూడూరు నిన్న ఆదివారం రాత్రి అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు స్టేడియం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ చే నూతన జిమ్ ప్రారంభించబడినది. అనంతరం స్టేడియం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని మరియు జిమ్ దాత అయిన తాళ్లూరు సాయి ప్రసాద్ నాయుడు గారిని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో ఉన్నటువంటి సమస్యలను స్టేడియం అభివృద్ధి కమిటీ వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. స్టేడియంలో ఉన్న సమస్యలు అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని, గూడూరులో పుట్టి పెరిగిన వ్యక్తిగా, మీ వాడిగా, స్టేడియంలో క్రీడలు ఆడిన వ్యక్తిగా మీ స్టేడియంని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని, తప్పకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, నేను అడిగిన వెంటనే జిమ్ డొనేట్ చేసిన ప్రసాద్ నాయుడు గారిని అభినందిస్తున్నానని, అదేవిధంగా తొందరలో నూతన గ్యాలరీ ఏర్పాటు చేస్తానని, అంతేకాకుండా స్టేడియంకి అవసరమైన తాగునీరు కూడా అందిస్తానని, స్టేడియంలో ఎప్పుడు అవసరమైన లైట్లు అన్నీ వేయిస్తానని, మరియు ప్రతి సమస్యను కూడా ప్రజల అభీష్టం మేరకు నెరవేరుస్తానని చెప్పారు. నా దృష్టికి స్టేడియం సమస్యలు తీసుకువచ్చిన అభివృద్ధి కమిటీ కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మరియు వారి సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేకూరు రాజేంద్ర ప్రసాద్, కోటేశ్వరరావు, రజనీకాంత్, విజయ్ కుమార్, మస్తాన్, సుమన్ రెడ్డి, సురేంద్రారెడ్డి, నాగేశ్వరరావు, మస్తాన్, శంకరయ్య, రాధయ్య, శర్మ, అన్ని రంగాల క్రీడాకారులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. అవసరం లే, నేను మీ వాడిని, ఇక్కడ పుట్టినోని, గూడూరులో పుట్టినోని, నాకు అంత అవసరం లే. ఎందుకంటే నేను మీ కృతజ్ఞత చెప్పాలా. నాకు మంచి మెజారిటీ టౌన్లో ఇచ్చారు నమ్మకంతో. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా జిమ్ చెప్పినప్పుడు రాజా వాళ్ళ మిత్రులంతా వచ్చి నాతో, పూర్ణ, అలాగే మా మస్తాన్, అనవసరంగా మా మస్తాన్ని తీసుకొచ్చి వెంకటగిరి గారిని వేశారు, మళ్ళీ కోటలో వేశారు. కేవలం సునీల్ కుమార్తో ఉన్నాడు అనేటువంటి భావంతో ఒక దుర్మార్గుడు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ దుర్మార్గుడు వెళ్ళిపోయినాడు, మళ్ళీ మస్తాన్ గూడూరుకు వస్తున్నాడు. ఎందుకంటే అంత కక్షతో సునీల్ కుమార్ గెలవకూడదు ఇక్కడ గూడూరు నియోజకవర్గం, అంత కక్ష అధికారులు పనిచేశారు. దాంట్లో మంచి పిల్లోడు, అంబేద్కర్ భవన్ ఉన్నటువంటి మంచి మనిషిని, అతన్ని వృద్ధాగా అనవసరంగా చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారో భగవంతుడు అధికారికి చూపించాడు. ఇక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు. భవిష్యత్తులో ఆయన అయితే ఎక్కడ వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా ఎంత చేశాడో అంతగా అనుభవిస్తాడు, ఎంత తిన్నాడో అంత అనుభవిస్తాడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ జిమ్ మేము ప్రారంభోత్సవం చేయాలా, ఈ ఎన్ని ఐటమ్స్ కావాలన్నప్పుడు మొట్టమొదటిసారిగా అన్న మా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అన్న గ్రౌండ్లో చేయండి అన్న, ఒక మంచి పని చేయండి అన్న అంటే, అన్న నేను దేవాలయాలు కట్టిస్తాను అంటే, ఇంతకుముందు ఎలక్షన్స్లో కూడా నాకు మొత్తం ఆయన పంచాయతీలో దగ్గరుండి ఒక్క పైసా సునీల్ కుమార్ దగ్గర ఖర్చు పెట్టకుండా మంచి మెజార్టీ సొంత డబ్బులు పెట్టి తెప్పించాడు మా ప్రసాద్ అన్న. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చేస్తాను ఆయన, ఎంత వద్దో చెప్పు అంటే, అప్పటికప్పటికి మా ప్రసాద్ అన్న, వెంకటేశ్వరరాజు గారు రూరల్ పార్టీ అధ్యక్షులు ఇద్దరు కలిసి రాజాతో కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క జిమ్ము సంబంధించినటువంటి సామగ్రి అంతా కూడా తెచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇదేమి నేను చేయాల్సిన బాధ్యత. ఎందువల్లంటే నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరి దేవాలయం గెలిచా, స్థానికుడిని, గూడూరులో ఉండవు. నేను కూడా చేయకపోతే ఇంకెవరు చేస్తారు అంటే, గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుండి పోయినారు. పెద్దలు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు అల్లూరు రాజశేఖర గారు ఈ స్టేడియంకి ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఎల్లసరి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు పనిచేశారు. దుర్గాప్రసాద్ గారు అందరూ కూడా ఈ స్టేడియంకి వాళ్ళ వంతు చాలా సహాయ సహకారాలు చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువే. అయినప్పటికీ నా బాధ్యతగా ఒక గూడూరులో పుట్టి, గూడూరులో పెరిగి, ఇక్కడే చదువుకొని మున్సిపల్ చైర్మన్ అయినా, కాలేజ్ చైర్మన్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా, మళ్ళీ గెలిచా.
గెలిచిన తర్వాత కూడా నేను చేయకపోతే ఎంతకన్నా పాపం ఉండదు నా గూడూరు ప్రజలకి. కాబట్టి ఈరోజు నా బాధ్యత అది, నా బాధ్యత చేయాల్సిన బాధ్యత. కాబట్టి నేను జిమ్ పెద్దలు ప్రసాదంతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గ్యాలరీ కూడా రాజా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి వాకర్స్ అందరూ కూడా నాకు చెప్పారు. అది కూడా మొన్న మాట్లాడి అది ఎంత అవుతుందో కూడా ఎస్టిమేషన్ అది కూడా త్వరలో కూడా ఆ పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. అయితే ఏంటంటే గ్రౌండ్ లెవెలింగ్ అని చెప్పారు. లెవెలింగ్ అనేది కొద్దిగా టైం పడేటువంటి పరిస్థితి, చాలా డబ్బుతో కూడినటువంటి పరిస్థితి. అయితే దాన్ని కూడా ఖచ్చితంగా నేనైతే చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నా గ్రౌండ్ చిన్నప్పటి నుండి నేను ఇక్కడే అన్ని ఆటల్లో కానివ్వండి లేకపోతే వాకింగ్లో కానివ్వండి నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా చేసేవాడిని. గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలవక ముందు ఇక్కడే యోగా చేసుకునేవాడిని. ఇక్కడ మా కట్ట ఏమా పేరు రాజా, మా గురువు కట్ట రాజా పిల్లవాడైనా నాకు ఆ రోజు యోగా నేర్పించాడు. తర్వాత గెలిచిన తర్వాత మానేసి అనుకోండి తర్వాత కథ. కానీ ఎంతోమంది క్రీడాకారులకి ఎంతోమంది గూడూరు ప్రజలకు ఉపయోగపడేటువంటి మన అల్లూరు రాజశేఖర రెడ్డి స్టేడియంలో అన్ని సౌకర్యాలు ఉండాలి. ప్రతి ఒక్కటి జిమ్ చేసుకోవాలా, చూసేదానికి మంచి గ్యాలరీ కావాలా. అలాగే తాగునీటి కూడా ఏం చేయాలో ఉంది, వాటర్ ప్లాంట్ ఉంది. దాన్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణంలో కూడా ఆ యొక్క వాటర్ ప్లాంట్ కూడా ఇస్తాం. అది పెద్ద పని కాదు, రాజా వాళ్ళు చెప్తే అది కూడా త్వరలోనే వాటర్ ప్లాంట్ కూడా ఇస్తాం. ఎమ్మెల్యే అయిన వెంటనే మేము గ్రౌండ్లో కూర్చొని మాట్లాడుకుంటూ గ్రౌండ్లో అనేక సమస్యలు ఉన్నాయి మనకు, వీటన్నిటిని కూడా ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే బాగుంటుందని అనుకోవడం జరిగింది. అనుకున్న తర్వాత మరి ఎవరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి, ఎట్లా చేయాలనుకున్నప్పుడు తాత్కాలికంగా ఒక 5 మంది 6 మంది కలిసి ఈ బాధ్యతను మనం తీసుకున్నాము. ఇక్కడున్న సమస్యల్ని వారి దృష్టికి తీసుకుపోయేదానికి ఇక్కడ గ్రౌండ్లో ఉండేటువంటి ప్రతి ప్లేయర్ కూడా ఈ బాధ్యతలు అన్నీ తీసుకుంటారు. కాకపోతే ఈ కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకుపోయేదానికి వారు ఏదైనా సమాచారం ఇచ్చేదానికి కొద్దిమంది కావాలి. కాబట్టి ఒక తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సమస్యలు ఉన్నాయి సార్ ఎమ్మెల్యే గారిని వారి దృష్టికి ఇచ్చిన తర్వాత ఆ రోజు మేము వెళ్ళినప్పుడు దగ్గరదాపు వారి కోసం ఒక 300 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ వారికి క్రీడల పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఈ గూడూరులో ఒక 15 సంవత్సరాల నుంచి కూడా క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిచి ఏంటి మీ సమస్యలను అడగడం జరిగింది. ఒక 8 సమస్యలు ప్రధానంగా వాళ్ళ దృష్టిలో పెట్టామని. మనం అందరం ఈ గ్రౌండ్లో ఉన్నాం, ఇక్కడే హాకీ ఆడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం, వాకింగ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడుండే సమస్యను తీర్చడం మనందరూ బాధ్యతగా భావించాం. మనందరి తరపున ఏదో ఒక కమిటీగా ఉండాలి, ఒక 6 మందో 7 మందో అనుకొని ఆ బాధ్యతను చేయాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత సరే ఇంకా వారు బిజీగా ఉంటారు, ఒక 4 రోజులు ఆగి మళ్ళీ సునీల్ గారిని కలుద్దామని మేము అనుకున్నాం. కరెక్ట్గా ఒక 3 రోజులు 4 రోజులకి నాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రాజా జిమ్ దాని విషయం చెప్పావు కదా, రేపు వాళ్ళు వస్తారు, మీరు వెళ్ళి ఆ జిమ్కి ఏం కావాలో చూడండి అన్నాడు. నేను నిజంగా షాక్ అయ్యాను. వితిన్ 3 డేస్లో వారి కాడి నుంచి ఫోన్ రావటం. మామూలుగా మనం ఒక విషయాన్ని గుర్తు చేయాలి వారికి, వారు ఉండే బిజీకి వారే ఫోన్ చేసి చెప్పటం, చెప్పిన వెంటనే ప్రసాద్ సార్ని మేము కలవటం, వారు వెంటనే ఒక వారం ప్రజల సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం సముద్ర తీరాన కళాకారుడు సనత్ నగర్ పవన్ కళ్యాణ్ సైకత శిల్పాన్ని నిర్మించారు. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం సముద్ర తీరాన కళాకారుడు సనత్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సముద్ర తీరాన పవన్ కళ్యాణ్ సైకత శిల్పాన్ని నిర్మించారు. దీన్ని పలువురు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు సందర్శించి కళాకారుడికి అభినందనలు తెలియజేశారు. సనత్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సైకత శిల్ప ఆయనకు అంకితం చేస్తున్నామని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవంలో భాగంగా ఈరోజు మన గూడూరు నియోజకవర్గం శ్రీనివాసత్వం బీచ్లో మంచాల శరత్ కుమార్ సైకిల్ శిల్పి దగ్గర మన పవన్ కళ్యాణ్ గారి సైకిల్ శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా రామచంద్ర గారు వచ్చు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిది మంచాల శరత్ కుమార్ గారు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి
సుందరరామరెడ్డి గారికి, అలాగే సునీల్ కుమార్ గారికి, అలాగే మిగిలిన ప్రతి ఒక్క జనసేన నాయకుడికి, కార్యకర్తలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. రేపు మరిన్ని కార్యక్రమాలు, రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మన కేంద్ర పార్టీ గ్రూప్ మేరకు మన మొక్కలు నాటడం, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము. వీటిలో కూడా పెద్ద ఎత్తున మన కార్యకర్తల భాగం విజయవంతం చేస్తున్నాం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ప్రభుత్వం తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, ఉమ్మడి నెల్లూరు జిల్లా. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డేను పురస్కరించుకొని ఏరూరు సాగర్ తీరంలో ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. మరి ఎన్నో సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు, మరి ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి రక్తదాన శిబిరాలు కానీ, మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు కానీ, మరి అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇలా మరి డిప్యూటీ సీఎం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని చేయడం అనేది కూడా గొప్ప విషయం. అయితే నా వంతుగా నేను ఈ యొక్క సైకత శిల్పాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సైకత శిల్పాన్ని ఆయనకు అంకితం చేస్తూ ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. మరి ఇంకా మరి భవిష్యత్తులో మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆశిస్తూ నేను ఈ యొక్క ఆర్ట్ని మరి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఇక్కడ మన సైకిత శిల్పి శ్రీ సనత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సైకిత శిల్పాన్ని ఈరోజు శ్రీనివాస సత్రం సముద్ర తీర ప్రాంతంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆర్ట్ వేయడం జరిగింది. ఈయన క్రితంలో కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ మరియు అన్ని రికార్డుల్లో ఈయన పేరు నమోదవడం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి శిల్పాన్ని కూడా ఈయన అంతకుముందు రూపొందించడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి సైకిత శిల్పాన్ని ఒకటి నిర్మించి ఈరోజు జనసేన పార్టీ గూడూరు మన జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ గూడూరు పిఓసి శ్రీ మోహన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ గూడూరు నియోజకవర్గ జనసేనల ఆధ్వర్యంలో ఈరోజు ఈ శిల్పాన్ని ఇక్కడ శరత్ గారి చేత చేయించడం, ఈ శిల్పానికి అతిథులుగా ఒకసారి నన్ను, అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారి స్నేహితులైన సుందరరామరెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించడం. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా చిట్టమూరు మండలం ములకలపూడి గ్రామంలో జనసేన పార్టీ జి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి మరియు రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం మరియు మహారా అనాథాశ్రమం చెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు, సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐ వెంకటరమణయ్య, ఉపాధ్యక్షులు అక్బర్ కుమార్, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి భాస్కర్, మండల నాయకులు శేఖర్, శ్రీను, వేణు, వంశీ, శాంతి, రాము, ఇలియాస్ మరియు రాజా శివ, గోపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఒక్క నిమిషం జనాల్ని బాగా మహారాష్ట్ర తమ్ముడు నువ్వు కూడా బరా కూర్చో కూర్చో మేడం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల భాగంగా ఈరోజు చిట్టమూరు మండలం మొలకలపూడి గ్రామంలో
జెండా ఆవిష్కరణ అలాగే రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన చిట్టమూరు మండల నాయకులు మొలకపూడి గ్రామానికి చెందిన శేఖరన్న గారు, అలాగే మండల నాయకులు క్రాంతి గారు, అక్బర్ గారు, భాస్కర్ గారు, వేణు, వంశీ ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మన పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో మొక్కలు కూడా నాటుతున్నాము. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా మన పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీరు మన కూటమికి సంబంధించి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులతో కలిసి గ్రామ స్థాయిలో మరింతగా కష్టపడి పనిచేస్తూ మన ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మన శేఖరన్న గారు చాలా రోజుల నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ గ్రామంలో పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఆయనకి పార్టీ తరఫున ఖచ్చితంగా మంచి స్థానం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మండలంలో క్రాంతి కావచ్చు, భాస్కరన్న కావచ్చు, అక్బరన్న కావచ్చు, ప్రతి ఒక్కరూ అందరూ కలిసి పనిచేస్తున్నారు. ముందు మా పార్టీని ఇలాగే అభివృద్ధి చేసుకుంటూ మండలంలో మరింత బలంగా విస్తరించేందుకు మా కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గత వారం రోజులుగా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన జన సైనికులకి అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అదేవిధంగా ఈరోజు మంగళపూడి గ్రామంలో కూడా ఈ జనసేనకు సంబంధించిన ప్రకాష్ శేఖర్ గారు, అదేవిధంగా శ్రీనివాసులు గారు, కృష్ణారావు గారు, క్రాంతి గారు, అదేవిధంగా భాస్కర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎస్ఐ గారికి, మా సీనియర్ నాయకులు గోపారెడ్డి గారికి, మా తెలుగు యువత అధ్యక్షులు రమణ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు సురేష్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమం ఇది. రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడం శుభపరిణామం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పార్టీ నాయకులందరూ, 3 పార్టీ నాయకత్వంతో కలిపి ఈరోజు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసుకుని బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని 15 మంది విద్యార్థులకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులచే 95,000 రూపాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న దివి లక్ష్మీ నరసింహాచార్యులు, మేడూరు శ్రీనివాసమూర్తులు చేతుల సమక్షంగా శ్రీ సరస్వతి కటాక్షం పేరుతో విద్యార్థులకు 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ విదేశాలలో ఉంటున్నప్పటికీ స్వదేశంపై మమకారం, విద్యపై గౌరవంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు ఆర్థిక చేయూతను అందించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు. సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే సదుద్దేశంతో తమ వంతు సహాయంగా శ్రీ సరస్వతి కటాక్షం పేరుతో విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించడం జరిగిందన్నారు. దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య దంపతులు నారాయణం, అనిల్, శ్రవంతిలకు బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్ దివి లక్ష్మి సింధుజకు ఆశీర్వచన పూర్వక సత్కారం జరిపి మొమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దివి రాధ కృష్ణమాచార్యులు, తమిరిష అనంతాచార్యులు, నారాయణం పావిని, తమిరిస హరిబాబు, అగ్నిహోత్రం ధన్వంతరి, పరాశరం రామ్ గోపాల్, తమిరిస రఘు తదితరులు పాల్గొన్నారు. సంపాదించడానికి ఎంత కష్టపడతామో దాన్ని జాగ్రత్త పరుచుకోవడానికి 1000 రెట్లు కష్టపడాలంట. ఆ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం పోయడం సుకృతమే. ఉన్నదాన్ని తాగి తంగనాడకుండా మంచి మంచి కార్యక్రమాలకు, ఇలాంటి కార్యక్రమాలకు ఆ మహానుభావుడు వినియోగిస్తున్నాడు అని అంటే ఉన్న సంపదని ఆయనకి మరో జన్మలో మరీ పరమాత్మ ఎత్తిస్తారు. ఇందులో మాత్రం సందేహం లేదు. ఈ సందర్భంలో ఇక్కడ పేద విద్యార్థుల కోసం వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ఒక పవిత్ర కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడుతున్నది. ఈ కార్యక్రమం తగినటువంటి కరుణశ్రీ చెబుతాడు,
దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనకు విద్యాధనంబు అని. దొరలు దోచలేరు, ఏ ప్రభుత్వం వచ్చి మన విద్య భవతి పంచవాణి, విద్య అనే దాని ద్వారా కూడా గౌరవింపబడతానని చెబుతూ విత్తం బంధురు వయకర్మ విద్యా భవతి పంచమః ఏతాని మా వ్యస్తానాని కలియే విదుత్తమం. దీంట్లో గలియసి ఏది పెద్దది ఏది గొప్పది అని అన్నప్పుడు వ్యస్తానాన్ని చివరికి చెప్పారే విద్య అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. విద్య ద్వారా గౌరవించుకోవడమే గొప్పతనం. ఎడ్యుకేషన్ సిస్టంలోకి రాలేని పూర్ పీపుల్ కి ఎడ్యుకేషన్ ని ఎలాగైనా సరే వాళ్ళ యొక్క ఇంటి ముంగిటికి చేర్చవలసినటువంటి అవసరం ఏ విధంగా అయినా ఉన్నది అంటాడు. దానికి కార్యరూపము, దానికి ఆ కార్యక్రమానికి ఇది. నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాగ్రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో 15 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మునుముందు బాగా చదువుకొని మంచి ఉన్నతికి రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారు ఆర్థిక సౌజన్యాన్ని ఇచ్చారు. ఇదే సందర్భంలో విద్యలో బాగా రాణించినటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు మేము సత్కారం గౌరవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఇలానే మునుముందు సంస్థ దాతృత్వంతో అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. సామాజిక సేవా కార్యక్రమాలు, ధార్మిక సేవా కార్యక్రమాలు వీటినన్నింటినీ కూడా మునుముందు కొనసాగిస్తామని పత్రికాముఖంగా అలానే మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి ప్రముఖులకు, అతిథులకు, అలానే ఈ ఆర్థిక సహాయాన్ని తీసుకుని గొప్ప వాళ్ళు అవ్వడానికి వచ్చినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఆ బుక్లెట్ చూస్తే దాంట్లో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చక్కగా ఫోటోలతో సహా అర్చకులకైతేనేమి, పురోహితులకైతేనేమి, పేద బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం చేయడం, అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. వెంటనే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఎప్రిషియేట్ చేశాను. చాలా మంచి కార్యక్రమం అంటే ఆయన ఏమంటారు, నేను పోస్ట్ మ్యాన్ అండి, నాదే ఉంది, చేసే దాంట్లో వేరున్నారంట. బాగా చదువుకుంటే మనమే 10 మందికి ఇచ్చే స్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో ఉండాలా, ఈ స్థితిలో ఉండాలా. ఈ ధార్మికమైన కార్యక్రమాన్ని అందజేస్తున్నటువంటి అభివృద్ధివాసినటువంటి రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం. 15 మంది పిల్లలకి ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మనం చాలా మంది చెప్పుకుంటాం అన్నదానం చాలా గొప్పదని. అసలు అన్నిటికన్నా కూడా అన్ని దానాల్లో కన్నా కూడా విద్యాదానమే గొప్పది. కొనసాగాలంటే గౌరవించేవాళ్ళు, కార్యదక్షులు, కార్యకర్తలు ముగ్గురు కావాలి. ఏ స్టూడెంట్ అయినా సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. And accountability to what they are spending on it, what they are believing on it is చాలా ఇంపార్టెంట్. సో ఆ రెండింటి వల్ల నేను ఇలా సక్సెస్ఫుల్ అయ్యానికి చాలా గర్వంగా చెప్తున్నాను.
ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలి. తిరుపతి జిల్లా వాకాడు మండలం అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి నిర్వహించి ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజలకు అందించిన సేవల గురించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు దువ్వూరు భాస్కర్ రెడ్డి, వాకాటి జనార్దన్ రెడ్డి, రవిశేఖర్ రెడ్డి, వి వెంకటరమణయ్య, ఏనుగు సుధాకర్ నాయుడు, మహేంద్ర, వి వెంకటయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. ఆ మహనీయుడికి వాకాడు మండల ప్రజానీకం, వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నివాళి అర్పిస్తున్నాం. ఈ నివాళి అర్పిస్తున్నటువంటి సందర్భంగా ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తరువాత దాదాపు 75 సంవత్సరాలు పైబడి అనేక మంది మహామహులు ముఖ్యమంత్రులుగా పరిపాలన ఈ రాష్ట్రంలో చేసిన ఆయన ఒక చెరగనటువంటి ముద్ర వేశాడు ఈ రాష్ట్ర ప్రజానీకం మీద. ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన అమలు చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒకసారి చూస్తే ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి జరగనటువంటి ముద్రను ఆయన వేశాడు. చూసుకుంటే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానివ్వండి, ఆనాటి వరకు ఉన్నటువంటి విద్యుత్ బకాయిలను రద్దు చేయడం కానివ్వండి, జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు కొత్త మాగాణిని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఈ విధంగా రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలను ఆలోచనలో పెట్టుకుని ఆ పేద బిడ్డలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ, పేదల యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలి, పేదలకు వైద్యం జరుగుతుందో ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి కూడా కాలరెత్తుకుని కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, 108 కానీ 104 కానీ, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాల గుండెల్లో ఆయన ఒక చప్పుడయ్యాడు. అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టాడు. ఉదాహరణకు తీసుకుంటే వాకాడు మండలంలో ప్రతి ఒక్కరూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. జలయజ్ఞ కార్యక్రమంలో భాగంగా స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం చేపట్టబట్టే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం సుభిక్షంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోట్లాది మంది ప్రజల మనసులు దోచుకున్న వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చరిత్రలో ప్రజల మనసులో చిరస్థాయిగా ఆయన నిలిచిపోతారని వనుబోలు మండల వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో పరిపాలించిన రాష్ట్రాలన్నింటిలో కల్లా కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు చాలామందికి అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి పదవులు వస్తాయి. కొంతమంది లాక్కుంటారు, కొంతమంది ప్రలోభాలు పెట్టి తీసుకుంటారు. కానీ ప్రజల గుండెల్లో నుంచి ప్రజల మనసులో గెలుచుకొని ఎక్కిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి గవర్నమెంట్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పట్ల ఆయన పరిపాలించిన కాలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ముద్ర వేసుకున్న ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు పాదయాత్రలో తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్తును తీసుకొచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు,
మామూలుగా ప్రతి పెన్షన్ ఆరోగ్యశ్రీ అయితేనేమి 108 అయితేనేమి అతను పెట్టిన సంక్షేమ ఫలాలు దేశం మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారి వైపు తిప్పుకునే విధంగా చేశారు. ఆ విధంగా చేయబట్టి మమ్మల్ని వదిలేసి 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్రించుకున్నటువంటి మహానాయకుడు, మహాశక్తివంతుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమమైనటువంటి సంక్షేమ పరిపాలన అందించినారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాకాని 9 సెప్టెంబర్ 2వ తేదీన ఈ రాష్ట్రం ఒక చిరునవ్వును కోల్పోయినటువంటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ హౌస్లో ఉన్న బయట ఉన్న ఎప్పుడు చిరునవ్వుతో పలకరింది. రైతుల పట్ల విశ్వసనీయత, విశ్వాసం, ఏ విధంగా ఈ రైతులు బాగుపడతారో అన్నటువంటి ఒక వాగ్దానంతో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని రైతాంగ కష్టకాలను చూసుకొని నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఉచిత కరెంటు మీద సంతకం పెట్టడమే కాదు, పాత బకాయిలు, కరెంటు బకాయిలన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. 2009లో ఒక అమరణ గోచరంగా ఉంది ఈ రాష్ట్రం, అల్లకల్లోలంగా ఉంది ఈ రాష్ట్రం. ఎక్కడ పంటలు పండే పరిస్థితులు లేవు, ఎక్కడ చూసినా మండు టెండలు, బద్దలైపోయినటువంటి భూమి. ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి ఆత్మీయభావంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎన్నో సంక్షేమ ఫలాలు, బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంట్, ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంత బాగా చదువుకుంటున్నారు, చాలా గొప్ప విషయం. అదేవిధంగా రుణమాఫీ చేయడం జరిగింది. రైతాంగం పట్ల విశ్వసనీయత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చిరస్మరణీయంగా ఈరోజు భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అభిమానులు ఈవేళ ఈ సంవత్సరాల నుంచి జరుపుకునే పరిస్థితి. కాబట్టి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కానీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు 2009 సెప్టెంబర్ 2వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా దురదృష్టకరమైన రోజు అది. అదే పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజల బాగోగులను తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన వెంటనే కరెంటు మీద మొదటి సంతకం పెడతా అన్నాడు. కరెంటు మీద మొదటి సంతకం పెట్టడమే కాక పాత బకాయిలు రద్దు చేయడం, ఆరోగ్యశ్రీ వంటి మంచి పథకం పేదలకి అందించడం, ఆరోగ్యం గురించి విద్యార్థుల గురించి ఫీజు రీయింబర్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం, రుణమాఫీ ప్రవేశపెట్టడం, మంచి పనులు చేసి చిరస్థాయిగా పైలోకంలో ఎక్కడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి నడకలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలులో జన సైనికులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పవన్ కళ్యాణ్ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని శ్రీ విశ్వనాథ స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్, టీడీపీ మండల అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య పాల్గొన్నారు. అనంతరం జనసేన పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బోనుపోయిన ప్రసాద్ యాదవ్, మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, మండల కార్యదర్శి కాదర్వల్లి, శ్రీలక్ష్మి, జాకీర్, పవన్, మహేష్, సురేష్, ఉదయ్, శ్రీకాంత్, బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనుబోలు మండలం జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జన్మదిన వేడుకల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 29% వరకే పచ్చదనం ఉంది. అది రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జన్మదిన వేడుకల్లో మేము సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో రోజు ఒక్కో మండలంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము.
ఆ విధంగానే జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేశాము. సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనుగోలు మండల జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఈ పదవులను ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 5 కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వారి పరిపాలన వారి సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జనసేన అధినేత అయిన అలాగే డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనుబోలు మండల జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం మీద 5 మండలాల్లో ప్రతి విలేజ్ని టచ్ చేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలు చేపడుతూ ఈరోజు కార్యక్రమాలు చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు శివాలయంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి శివుడికి పాలాభిషేకం చేసి తదుపరి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాము. తర్వాత పిల్లలకి బిస్కెట్స్ స్వీట్స్ పంచాము, కేక్ కటింగ్ చేసాము. రాబోయే రోజుల్లో మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు హరితాంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఏర్పడిన ఏకైక నాయకుడు శ్రీ జనసేన అధినేత అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనుగోలు మండలంలోని మనుగోలు గ్రామంలో మా మండలాధ్యక్షులు పెనుపాక ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మొత్తం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం కింద మొక్కలు నాటుతున్నాము. అలాగే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక మండలంలోనే అన్ని పంచాయతీలు కవర్ చేసి దానికి జియో ట్యాగింగ్ చేసి మొక్కలు పెంచి వాటి యొక్క పరిరక్షణ కూడా చూసేదానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిది మా వెంకటాచలం మండలం మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంది. దాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఇది ఒక కానుకగా మేము పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి లీగల్ సెల్ మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం గూడూరు పట్టణంలోని అరుంధతి వాడానందు పొట్టి శ్రీరాములు పార్కులో పారిశుద్ధ్యం మెరుగుపరిచి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు. పార్కులో మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను వేడుకగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని గత 15 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఓసి మోహన్, జనసేన పార్టీ నాయకులు నాగార్జున, సాయి, వెంకటేష్, సునీల్, నాని, పెంచలయ్య, హరి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు
సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.